వారణాసి. ఇప్పుడు ఈ సినిమా పైన ఉన్న అంచనాలు జస్ట్ మన దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచమంతా ఈ సినిమా గురించే వెయిటింగ్. తెలుసు కదా, అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ కూడా ఈ సినిమాలో ఒక సీన్ డైరెక్ట్ చేస్తా అన్నాడని. అది మరి మన జక్కన్న ప్లానింగ్ ఇంకా విజన్. అయితే మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేశారు టీం. కానీ ఇప్పుడు ఈ రోజే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిందట. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్టులలో ఒకటి వారణాసి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో రాజమౌళి మొదటిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాహుబలి, RRR వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మరొక గ్లోబల్ అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కథ ఏంటి, మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతోంది, ఏ దేశాల్లో షూటింగ్ జరుగుతుంది అనే అంశాలపై అభిమానుల్లో రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడంతో మరోసారి సినిమా వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల విరామం తర్వాత వారణాసి తాజా షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లలో ఈ షెడ్యూల్ జరగనుంది. ఇందులో మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. చిత్రీకరణ కోసం అవసరమైన నీటి కొరత కారణంగా షెడ్యూల్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రయాణంలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వారణాసికి బయలుదేరదామంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఆమె తాజా షెడ్యూల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్ట్ లో భాగమవడం కూడా సినిమాకు మరింత గ్లోబల్ క్రేజ్ తీసుకొచ్చింది. హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించిన ఆమె ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతుండటంతో అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. ఈ సినిమాలో ఆమె మందాకిని అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుసు కదా. కథలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. తనదైన నటనతో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసే పృథ్వీరాజ్ ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని ఇప్పటికే స్పష్టమైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ అంశాలను కలిపి రాజమౌళి ఒక ప్రత్యేకమైన కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని సమాచారం. అయితే ముఖ్యంగా రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలను ఆధారంగా తీసుకుని ఆధునిక కాలంలో జరిగే ఒక సాహస యాత్రలా కథ సాగుతుందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. కథ వారణాసి నగరంలో ప్రారంభమై అక్కడి నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించనుందని తెలుస్తోంది. ముఖ్యంగా కెన్యా అడవులు, యూరోప్ లోని మంచు ప్రాంతాలు, అలాగే అంటార్కిటికా వరకు కథ ప్రయాణిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే సినిమా షూటింగ్ కూడా పలు అంతర్జాతీయ లొకేషన్లలో జరపాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజా షెడ్యూల్ పూర్తయ్యాక చిత్ర బృందం విదేశీ లొకేషన్లకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కెన్యా, యూరోప్ తో పాటు మరికొన్ని అరుదైన ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. విజువల్ పరంగా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండాలని రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మెక్సికోలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్ లో వారణాసి ప్రాజెక్ట్ ను ప్రత్యేకంగా పరిచయం చేసినట్లు సమాచారం. త్వరలో ఫ్రాన్స్ లో కూడా భారీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రామాయణ యుద్ధాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్న దాదాపు 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ సన్నివేశం కోసం దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ సెట్లు, అలాగే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఈ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక
ఇక మహేష్ బాబు పాత్ర గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఆయన రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు చేయని విధంగా పూర్తిగా కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త లుక్ తో ఆయన కనిపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో హీరో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఆయన పనిచేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కు రాజమౌళి విజన్ జత కలిస్తే అది భారతీయ సినీ చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వారణాసిని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పలు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడం విశేషం.